బ్రహ్మాండంగా వచ్చారు. ఇంకొక కింది కదా అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు ఎన్నికలు సమీపిస్తున్నాయి అన్నది. మన రాజకీయ పరంగా ఇక్కడున్న వేదిక మీద ఉన్న మేమందరం కూడా ఈ టీఆర్ఎస్ పార్టీకి ఉద్యమం నుంచి ఎన్నో ఒడిదొడుకులు వదులుకొని జగిత్యాల కాన్స్టిట్యున్సీలో ఆనాడు ఉండబడే ఇద్దరు పెద్ద నాయకులు రమణ గారు కావచ్చు, జీవారెడ్డి గారు కావచ్చు, వారిని ఎదుర్కొని మేము ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్సీలను కూడా గెలిపించుకున్న మాట మీ అందరికీ తెలుసు. మొట్టమొదటి నారదాసు లక్ష్మణరావు గారిని గెలిపించినప్పుడు మాకు చాలా కష్టమైన సంగతి అందరికీ తెలుసు. తర్వాత స్వామిగౌడ్ గారు కానీ, సుధాకర్ రెడ్డి గారు కానీ వీళ్ళందరినీ గెలిపించుకున్నాం. మీ అందరికీ తెలుసు మొన్న టికెట్ ఉద్యమ నాయకులకు ఇవ్వకుండా టీడీపీలో ఉన్న నాయకులకు టికెట్ ఇస్తే ఏం జరిగిందో ప్రజలకు తెలుసు, ప్రెస్ మిత్రులందరికీ తెలుసు. మరి అన్ని రకాల ఉద్యమ నాయకులకు ఇచ్చారు. అందరూ 50,000, 70,000, 30,000 మీద గెలిచిన క్యాండిడేట్లు ఉన్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి జగిత్యాలకు వచ్చేటప్పటికి ఉద్యమ నాయకులకు ఇవ్వలేదు. అప్పుడే టీడీపీ నుంచి వచ్చిన క్యాండిడేట్కి ఇచ్చి ఓడిపోయిన సంగతి మన ప్రజలకు తెలుసు, మీకు తెలుసు. మరి ఇప్పటికైనా ఆ రోజు ఆ ఎలక్షన్ జరిగిన తర్వాత ఒక్కరోజు కూడా అసలు ఏం జరిగింది, ఎవరి తప్పిదవలో ఓడిపోయినాము అనే విశ్లేషణ ఒక్కరోజు కూడా జరగలేదు. మరి మా కార్యకర్తల ద్వారా పోయిందా, మా నాయకుల ద్వారా పోయిందా, లేక అభ్యర్థి సొంతగా చేసుకున్న దీంతో పోయిందా అనేది, ఓడిపోయిందా అనేది ఏ రోజు కూడా విశ్లేషణ జరగలేదు. ఎప్పుడైనా కానీ నేను అన్ని పార్టీల్లో పనిచేసిన, కాంగ్రెస్లో జెడ్పీటీసీ గెలిచిన, ఇండిపెండెంట్గా కౌన్సిలర్గా గెలిపించిన సోదరులు, మా గ్రామంలో సర్పంచ్గా గెలిచిన, ఎప్పుడైనా కానీ ఓడినా గెలిచిన ఒక విశ్లేషణ అనేది ఉంటుంది. ఆ విశ్లేషణ అప్పటికే 4.5 ఏళ్లలో ఏ ఒక్కరోజు కూడా విశ్లేషణ జరగలేదు. మరి జరగకుండా ఎవరి తప్పు అనేది తెలియకుండా ఈనాడు మళ్ళీ మమ్మల్ని ఎవరిని ఆలోచించకుండా టికెట్ డిక్లేర్ చేసే వరకు మా అందరికీ కూడా వేదిక ఇక్కడ ఉన్న మేమందరికీ కూడా బాధ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ అందరం కూడా ఉద్యముల అందరం పనిచేసిన వాళ్ళమే, అందరము బజార్లో మీ అందరికీ తెలుసు. నెల రోజులు టెంట్లు వేసుకొని ఆర్డీఓ ఆఫీస్కు సకల జనుల సమ్మె కానీ, తర్వాత సిద్దిపేట మీటింగ్ కానీ, సూర్యాపేట మీటింగ్ కానీ, ఎన్నో మీటింగ్లకు ఇక్కడ కార్యకర్తలు తరలించిన సంగతి మీ అందరికీ తెలుసు. మరి ఇంత అనుభవం ఉన్న మమ్మల్ని ఏ ఒక్క కోశాన మండల్ ప్రెసిడెంట్ పార్టీ ఓడిపోయిన తర్వాత మండల్ ప్రెసిడెంట్ ఎవరిని చేయాలనే ఆలోచన కూడా మమ్మల్ని ఎవరిని చేయలేదు ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ గారు. మరి కవితమ్మ గారు డబ్బులు ఇస్తూనే ఉన్నారు డెవలప్మెంట్ కొరకు. మరి ఆ డబ్బులు ఎక్కడ పెట్టాలి, ఎట్లా పెట్టాలి అనేది ఒంటెద్దు పోకడతోటి మరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మమ్మల్ని ఎవరిని అడిగి కూడా ఎక్కడ కూడా ఒక అభివృద్ధి కార్యక్రమంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయలేదు. తర్వాత ట్రాక్టర్లు, తర్వాత సీసీ రోడ్లు, పదవులు, మండల ప్రెసిడెంట్లు ఇవన్నీ అడిగిన మమ్మల్ని మాత్రం ఎవరిని అడగలేని బాధ మాకు గత 4.5 ఏళ్ల నుంచి ఉన్నది. దీన్ని మేము మా గౌరవ ఎంపీ గారు దృష్టికి చాలాసార్లు నేనైతే స్వయంగా, అంటే అందరూ కూడా చెప్పినారు, నేను కూడా స్వయంగా 2-3 సార్లు వారి దృష్టికి తీసుకుపోయినా. వారు ఏదో పదవులు అంటే పదవులు కాదు తల్లి, మాకు కావాలి ఆత్మగౌరవం. మేము 30-40 ఏళ్ళకి వెళ్ళి ప్రజాసేవలు ఉన్నాం. ఇప్పటికి కూడా మీ అందరికీ తెలుసు. మొన్నటికి మొన్న మనం గౌడ్స్ కొరకని ప్లాంటేషన్, ఈత ప్లాంటేషన్ చేసిన సంగతి మీకు తెలుసు. ఇట్లా మేము ప్రజానీకం ఎందుకు చెప్తున్నా అంటే ప్రజల మధ్యన మేము ఉన్నాం, ప్రజలతోటి మమేకమైనాం. ఆనాడు మామిడి తోటలు కావచ్చు, ఈనాడు ఈత చెట్లు కావచ్చు. కనుక ఇటువంటి వాళ్ళను మమ్మల్ని కనీసం మాట వరుసకు కూడా ఎక్కడ ఏం చేయాలనేది ప్రజల అభివృద్ధి కొరకు మా మా సొంతగా అవసరం లేదు. ఎందుకంటే మాది మాకు ఎంతో కొత్త ఉన్నది. కానీ ప్రజల కొరకు ఏదైనా చెప్పుదామన్నా కూడా అవకాశం మాకు గత 4.5 ఏళ్ళ దొరకలేని ఆవేదనతోటి ఈరోజు మేము ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. అయినా ఇప్పుడు అనౌన్స్ చేసి ఇన్ని రోజులు అయింది. నేను చాలామంది పెద్దలకు, ఎందుకంటే మొట్టమొదలే
15 ఏళ్ళ సీనియారిటీలా ఈనాడు బజార్లో పడడం అంటే మాకు కూడా ఇబ్బంది ఉన్నది, లేదని కాదు. కానీ మరి దాన్ని మనం పరిష్కరించే నాయకుడు మాకు కనబడతలేడు. కొప్పలీశ్వర్ గారి దగ్గర పోయినాం, మా గోడు చెప్పుకున్నాం. వినోద్రావు గారి దగ్గర పోయినాం, మా గోడు చెప్పుకున్నాం. వినోద్రావు గారు ఎందుకు అంటే ఆ రోజు మాకు మేము ఉద్యమం చేసినాడు వారు జిల్లా అధ్యక్షులు. కొప్పలీశ్వర్ గారు బై ఎలక్షన్లు 2 బై ఎలక్షన్లు మేము కొట్లాడి వారి కొరకు మేము తిరిగినాం కనుక వారితో సన్నిహితం ఉంది. అలాగే కేటీఆర్ గారు, నేను టీఆర్ఎస్కు రావడానికి కారణం కేటీఆర్ గారు. ఆ రోజు 2006లో అంకుల్ జగిత్యాల కాడ ఎవరు లేరు, మీరు రావాలి అని మా ఇంటికి వచ్చి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఇంటికి వచ్చి, ఆ రోజు కవిత గారు లేరు, ఎంపీ గారు ఆ రోజు లేరు పిక్చర్లో, వీళ్ళిద్దరు వచ్చి కావాలన్నప్పుడు నాకు ఇండిపెండెంట్ కౌన్సిలర్ ఉన్నా తప్పకుండా నేను కష్టపడతానండి, ఇంట్లో ఇండిపెండెంట్గా ఉంటా అని 2006లో ఫస్ట్ బై ఎలక్షన్లో నేను కష్టపడ్డ సంగతి ఆ రోజు ఇప్పుడున్న టీడీపీ నాయకులందరూ కూడా మా మీద రాళ్ళు రువి చెప్పులు రువిన సంగతి మీ అందరికీ తెలుసు. ఆ రోజు కేసీఆర్ గారు మన ఇంట్లో ఉంటే కేసీఆర్ గారు మా ఇంటికి వచ్చి తెల్లారితే ఎలక్షన్ నుంచి ఉంటే ఆ రోజు ఎంత గడబడు పంపు మీద చేసినారో చాలామంది అప్పటి మీ పత్రిక విలేకరులు అందరికీ తెలుసు, ప్రెస్ కటింగ్స్ కూడా ఉన్నాయి. మరి అటువంటి ఆటుపోట్లను మేము ఎదుర్కొని 2008లో డబ్బు లేదు, కష్టమైంది, డీజిల్ కూడా లేదు డబ్బు వెహికల్స్కు. మరి ఆ రోజులో ఇది అప్పుడు కేటీఆర్ గారు ఇన్ఛార్జ్, అంకుల్ ఎట్లా మీరు ఇన్ఛార్జ్ అయ్యారు, మీరు కొత్త సహకరించాలన్నప్పుడు మరి ఉన్నంతలో మేమందరం కూడా మంచి కొంత జమ చేసుకొని ఆ రోజు కార్యకర్తల ద్వారా విధులో పెట్టుకొని మేము పోటీ చేసి మరి 2008లో కూడా కేసీఆర్ గారిని గెలిపించడం జరిగింది. అంటే తీరా 2014 వచ్చేటప్పటికి 2010లో కవిత గారు పిక్చర్లకు వచ్చి బతుకమ్మ అనే పాటలు తీసుకొస్తే ఎంతో ఉత్సాహంగా ఒక మహిళ చదువుకున్న ముఖ్యమంత్రిగా కాబోయే ముఖ్యమంత్రి గారి బిడ్డ అనే దాంట్లో మేము ఆ క్యాసెట్లన్నీ కూడా ఒక 500 క్యాసెట్లు చేయించిన నేను. ఇప్పటికీ నాకు 100 క్యాసెట్లు పడినాడు. ఊరూరికి తిరిగి బతుకమ్మ పాటలు వేసుకుంటూ ఆ రోజు వారం రోజుల బతుకమ్మ పండుగ ఇంటింటికి పంచిన నేను. అంటే కవితమ్మ గారు రావడం నేను కోరుకున్నా, కవితమ్మ గారు రావాలి, ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఒక కాబోయే ముఖ్యమంత్రి బిడ్డ, రేపు మన ప్రాంతం అభివృద్ధి ఎక్కువవుతుంది. ఇప్పుడు చూడండి హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ ప్రాంతం కావచ్చు, మీకు తెలుసు అక్కడ మీరు సిద్దిపేట సిరిసిల్ల చూస్తుంటే ఎట్లుందో అలాగే జరుగుతుందని ఆశతోటి వారు ఇక్కడ పోటీ చేయాలని కేసీఆర్ గారికి నేను ఎన్నోసార్లు కవితకు టికెట్ ఇవ్వాలి, మేము కష్టపడి గెలిపించుకొస్తాం, రేపు మహిళా రిజర్వేషన్ వచ్చిన ఒక మహిళగా మాకు మిగిలిపోతుంది అనే మాట ఆ రోజు చెప్పడం జరిగింది. మరి మొన్నటి ఎలక్షన్ల మీటింగ్లో కూడా కేసీఆర్ ఖచ్చితంగా చెప్పారు, చిత్తన్న చెప్పిండు నా బిడ్డను చూడద్దు, కవితమ్మకు టికెట్ ఇవ్వాలని కోరిండు, కనుక నేను టికెట్ ఇచ్చిన గెలిపించుకొస్తా అన్నాడు. మేము కష్టపడ్డాం. కానీ కష్టపడ్డ తర్వాత 3 రోజులకే మేమేదో ఖర్చు పెట్టడం లేదని, మేమేదో ఇదిలేని మమ్మలను బలి చేసి ప్రచారం చేసి మా కార్యకర్తల మధ్యన, పార్టీ మధ్యన, కవితమ్మ మధ్యన మమ్మల్ని బదనాం చేసి మమ్మల్ని ఎటు కాకుండా చేస్తున్న ఇన్ఛార్జ్ గారు మరి ఆలోచించాలా. మరి మేము ఏం తప్పు చేసినాం, రండి మీరు పత్రిక ముందుకు రండి, అవసరం అనుకుంటే భేటీ పెట్టండి, మేము చెప్తాం, ఓపెన్గా చెప్తాం, చెప్పడానికి కూడా రెడీ ఉన్నాం. మేమేం చేసినా తప్పకుండా ఒప్పుకుంటాం. మరి మీరు ఏం చేసిన 4 ఏళ్ళలో మీరు కూడా చెప్పండి. మేము బట్టి ఆశామాచి కాదు, నేను జడ్పీటీసీగా సక్సెస్ఫుల్ జడ్పీటీసీగా 5 ఏళ్ళు విద్య మీద, మహిళా సంఘాల మీద, రోడ్ల మీద 50 కిలోమీటర్లు కొత్త రోడ్లు వేసిన ఇది మా జగిత్యాల మండల ప్రజలందరికీ తెలుసు. మరి ఇటువంటి వాళ్ళని మమ్మల్ని పక్కకు పెడితే మరి రానున్న ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి, మరి రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి, ఇవ్వాలటికెళ్ళే పండుగ అయిపోలేదు, ఇంకా ముందు ముసలి పండుగలు చాలా ఉన్నాయి అందరికీ, అందరు రాజకీయ నాయకులకు, అన్ని పార్టీలకు. మరి అటువంటి అప్పుడు మరి మమ్మల్ని సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్ ఉన్నారు, వీరు కూడా వారు ఒకటే, మేము టీడీపీలు ఉంటిమి, బాడ భాస్కర్ రెడ్డి గారు ఆ రోజు ఒకటే అన్నారు, నా తెలంగాణ పార్టీ కొరకు అన్నా నేను పోతాను, నేను టీడీపీ వదిలిపెడుతున్నా అనేది 2001లో వారు చెప్పి టీఆర్ఎస్కు కలిగిండ్రు. ఉద్యమం కొరకు ఆయన కష్టపడ్డ సంగతి మీ అందరికీ తెలుసు. మరి ఈ రకంగా మేము ఇంతమంది కడితేనే ఆనాడు ఇక్కడ ఉన్న నాయకులను మేము ఎదుర్కోగలిగినాం. జీవారెడ్డి గారు కావచ్చు, రమణ గారిని కావచ్చు. మరి మేము ఇంత కష్టపడి ఏదో ఇంత అన్నం దొరుకుతుంది అనే టైంకు గద్దదనకపోయినట్టు దనకపోయి మళ్ళా ఓడిపోయి మళ్ళీ మమ్మల్ని బదనాం చేసి మమ్మల్ని ఎవరిని కనుకరించకుండా ఓడిపోయిన వాళ్ళకి టికెట్ ఇవ్వడం అనేది మరి కవితమ్మ గారు ఆలోచించాలా. మరి ఈనాడు ప్రజలల్లా మాకున్నది కొత్త గొప్ప, మరి ఇప్పుడు మొదలు మీ ద్వారా మా నాయకులకు తెలవాలని ఎందుకల్లా అయిపోయింది, ఎవరితోటి మరి చాలాసార్లు వారికి మా కడుపున చెప్పుకున్నాం, మరి అయినా ఫలితం లేక మాకు దిక్కు తోసక ఈనాడు మీ ముందుకు వచ్చినాం. మరి మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రెస్ కనుక మరి మాకు న్యాయం చేయాలని, మరి ప్రజలకు ఆ మెసేజ్ వెళ్ళిపోవాలని
మేము కూడా రేపటి నుంచి మా ప్రజలలో, ఎందుకంటే మాకు ఉన్నారు ప్రజలు, మేము సేవ చేసే ఉన్నాం. 30-40 ఏళ్ళకెళ్ళి నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ని, నేను చదువు పని చేసి అప్పటికెళ్ళి మా ఊర్లే మా మండలంలో ఇక్కడ ఎన్నో రకరకాల పంటలతోటి నేను తీసుకొచ్చిన సంగతి మా గ్రామీణ ప్రజానీకానికి తెలుసు. నేను ఒక రైతు బిడ్డగా వాళ్ళందరికీ తెలుసు. మనకి ప్రజల దగ్గర పోతాం మీ తర్వాత అదే కార్యక్రమం. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఎంపీ గారు మీరు ఆలోచించండి. ఎవరు అడిగినా ఎంపీ గారి కాన్స్టిట్యున్సీ మేము ఎవరం కూడా ఇలా మేము మాట్లాడడానికి తగదు, మేము మాట్లాడలేము అని అందరూ చేతులు ఎత్తేసారు. కనుక దయచేసి ఎంపీ గారు ఆలోచించండి. ఇది మీరు మార్చకపోతే, మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి టికెట్ మార్చకపోతే మాత్రం తప్పకుండా ఇది మీరు రిజల్ట్ చూడాలి, మీరే ఆలోచించాల్సి వస్తుంది. నాయకులకి మాకన్నా సీనియర్స్ వాళ్ళందరూ అనుభవజ్ఞులు. నేను చెప్పాల్సింది వారందరూ అన్నీ చెప్పేశారు కాబట్టి, ఒక మిత్రుడు అడిగారు 15 రోజుల కింద పార్టీ అభ్యర్థిని డిక్లేర్ చేస్తే మీరు ఎందుకు అబ్జెక్షన్ చేయలేదని. కానీ ఆ మిత్రుడికి తెలుసో లేదో, సార్ నేను అబ్జెక్షన్ చేసిన సార్, పార్టీ అభ్యర్థిని మార్చమని మేము చెప్పింది మేమే సార్, మేము అందరి ప్రోత్సాహాలతో మేమందరం కలిసి మా మాటగానే చెప్పినాం మేము. ఇది మా పార్టీ ఒకప్పుడు ఫస్ట్ టికెట్ ఇచ్చినాడు తను, ఇప్పుడు జితేంద్రరావు గారు అన్నట్టు కేసీఆర్ మీద కోపంగానో పార్టీ మీద కోపంగానో అభ్యర్థిని ఓడించలేదు సార్. ఏనాడు ఉద్యమం చెయ్యని, ఏనాడు జెండా పట్టుకొని కండువా వేసుకొని జై తెలంగాణ అనని ఒక అభ్యర్థిని తీసుకొచ్చి క్యాండిడేట్ నిలబెడితే ఉద్యమకారుల కుటుంబాలకు ఉద్యమాలకు నిలవైన మన జగిత్యాల గడ్డల ఏ ఉద్యమం చేయని ఒక అభ్యర్థిని నిలబెట్టినందుకు మాత్రమే జగిత్యాల ప్రజలు ఓడగొట్టిరు. అని ఏ మా తెలుగుదేశం అభ్యర్థికో ప్రేమ మీదనో కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమతోటో అభ్యర్థిని గెలిపేయలేదు సార్. మా క్యాండిడేట్ ఒక్కనాడు కూడా జై తెలంగాణ అనలేదు, ఉద్యమంలో పాల్గొనలేదు. అందుకోసం జగిత్యాల ప్రజలు తిరస్కరించేదే తప్ప మా పార్టీని కాదు, మా కేసీఆర్ నాయకత్వాన్ని కాదు సార్. ఇది ఇప్పుడు కూడా మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఈ సంజయ్ కుమార్ను మార్చమని చెప్తున్నాం సార్. ఓడిపోయిన అభ్యర్థికి కూడా ఇంకా ఇన్ఛార్జ్ ఇచ్చి ఏంటంటే అది అసలే కోతి, అది కళ్ళు తాగింది, అది నిప్పు దొక్కింది అన్న చందంగా మనము ఒక సామెత చెప్పుకుంటాం. అది ముందే కోతి సార్, అది ఎగురుతూనే ఉంది. ఆయనకు ఎంత అహంకారం కాకపోతే, ఎంత అహంభావం కాకపోతే ఈ సీనియర్ అని ఒక్కనాడని పట్టించుకున్న పాపన పోలేదు సార్. ఇప్పుడు కాదు, అది స్టార్టింగ్ నుంచి ఆయన అనుమతి కొడుకుంటూ వస్తున్నాడు. ఆయన చెప్తే కదా ఒక కోతి ప్రభావం, ఓ అహంకారం, ఒక వింత పోకడ ఆయనది. దాని గురించి నేను ఏం చెప్పాలో నాకు సరిగ్గా వాట్స్ దొరకడం లేదు. అది అలాంటి అభ్యర్థి మాకు వద్దు. ఇక రేపు కూడా ఆయన ఓడిపోతాడు, రేపు కూడా ఆయన గెలిచే ఛాన్స్ లేదు. ప్రజలల్లో ఆయనకు మంచి అభిప్రాయం లేదు. ప్రజలు మెచ్చని ఏ నాయకుడు కూడా లీడర్ కాలేడు. ప్రజల మధ్య ఉండి ప్రజలతో సరిగ్గా ఉండే నాయకుడు మాత్రమే లీడర్ అవుతాడు. అందుకోసం ఇప్పటి కాదు ఎప్పుడైనా మీరు అన్న ప్రతిపాదనలకు మేము పిలిచి మాట్లాడితే ఒప్పుకుంటారా అంటే ఒప్పుకోం. సంజయ్ని మారుస్తేనే ఒప్పుకుంటాం. ఇదే మా స్టాండర్డ్, ఇదే మేము చెప్తున్నాం. అభ్యర్థిని మాత్రం మార్చాలి, లేకపోతే మాత్రం వేరే పార్టీ ఇప్పుడు ఆ రెండు తెలుగుదేశం పార్టీలు కాంగ్రెస్ పార్టీలు రెండు పొత్తు పెట్టుకున్నాయి కాబట్టి ఇంకా వాళ్ళకు బలం చేకూరింది కాబట్టి ఇంకా మా అభ్యర్థి స్టాండర్డ్ ఉండాలి, ఉద్యమకారుడై ఉండాలి, ఉద్యమాలు చేసిన వాడై ఉండాలి, ఉద్యమాల కోసం త్యాగాలు చేసిన వాడు ఉంటేనే మన జగిత్యాల ప్రజలు సమ్మతిస్తారు, జగిత్యాల నాయకులు ఒప్పుకుంటారు, ఉద్యమకారులు ఒప్పుకుంటారు. నేను 1969లో నా భర్త ములికి నిబంధనలకు వ్యతిరేకంగా పోరాడిండు తెలంగాణ కోసం. ఆనాడు తుపాకీ తూట దిగింది తాటిపర్తి నరసింహారెడ్డి గారికి. నా కొడుకు శరత్ రెడ్డి, ఆయన ఉద్యమం ఎట్లా చేసిండో మీ అందరికీ తెలుసు. మేము ఉద్యమ పార్టీలో ట్రైనింగ్ అయిన వాళ్ళం. ఉద్యమానికి ఫైనల్ గోల్ స్టార్టింగ్ గోల్ ఉంటుంది, మధ్యలో ఎట్లా పోతుంది ఏమేస్తుంది, రోడ్డు మ్యాప్లు ఉండవు. మేము జస్ట్ లైక్ వాటర్, ఎదురుగా ఒక ఇల్లు వచ్చింది అనుకోండి, గుట్టేస్తే ఎట్లా పోవాలా, ఒక పెద్ద లోయేస్తే ఎట్లా పోవాలా, లాస్ట్కి రీచ్ అవుతామా లేదా అని ఇంకోటి మీకు అన్ని రోజుల ముందు ఆలోచించాం. ఉద్యమ పార్టీ రేపటి గురించి ఆలోచిస్తుంది. ఇవాళ వచ్చారు మీ అందరికీ అర్థమైంది ఆ సమస్య. అంతే, ఉద్యమ పార్టీ అనేది ఎల్లుండి ఏం జరుగుతుంది చెప్పదు ఎప్పుడు. ఎందుకంటే మా బ్యాక్గ్రౌండ్ అంతా ఉద్యమంలో మేము వెల్ ట్రైన్డ్ కాబట్టి మేము ఉద్యమ పద్ధతులనే మేము ఇక్కడ కూడా అదే చేస్తాం. టీఆర్ఎస్ లోనే కొనసాగుతారా, కేసీఆర్ తోనే ఉంటారా, లేకపోతే అభ్యర్థిని మార్చకపోతే ఏ చేయకపోయినా మేము టీఆర్ఎస్ లోనే ఉంటాము. మహాభారతం చదవండి మీరు. అంటే టీఆర్ఎస్ మాత్రం మమ్మల్ని అవసరం మమ్మల్ని అందరు సాటిస్ఫై అతన్ని మార్చడమే సమస్యకు మూలం, అంతే కదా. తెలంగాణ వచ్చే వరకు
ఖచ్చితంగా పోరాటం చేస్తామనేటువంటి దృక్పథంతో పార్టీలో చేరి అనేక ఉద్యమాలలో పాల్గొని కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో ఎంపీగా పోటీ చేసిన సందర్భంలో 2 సార్లు రాజీనామా చేసిన సందర్భంలో ఎన్నికలలో నేను వారికి ఏజెంట్. ఆ రోజు జగిత్యాలకు వచ్చినప్పుడు ఈ ఉద్యమాన్ని ఇంకింత ఉచితం చేసి తెలంగాణ వైపు ప్రజలను తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా వారు గంగారెడ్డి డాక్టరు మా ఇంటికి ఇద్దరు ప్రత్యక్షంగా వచ్చి మాతో మాట్లాడి తర్వాత మనందరం కలిసి తెలంగాణ కోసం పోరాటం చేద్దాం. తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఆనాడున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మనకేమైనా అవకాశాలు ప్రజలు ఇస్తే ఈ మంచి చెడ్డలతో పాటు ఉద్యమకారులందరి సమస్యలు నేను పరిష్కారం చేస్తాను, గడుపులో పెట్టి కాపాడుకుంటా, వాళ్ళ మంచి చెడ్డలు చూసుకుంటా అని చెప్పి మాకు హామీ ఇచ్చింది. ఆ హామీని తీసుకొని మేము ఉద్యమంలో పనిచేసాం. ఉద్యమంలో పనిచేసి దాదాపు 12-12.5 సంవత్సరాలు మేమంతా తెలంగాణలో అన్ని చోట్ల జరిగినటువంటి మీటింగ్లలో ఉద్యమానికి అనుకూలమైనటువంటి కార్యక్రమాలన్నీ కేసీఆర్ గారు ఇచ్చిన అన్నింటిలో మేము పాల్గొని పనిచేస్తున్నాం. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగింది. దానికంటే ముందే ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అవే శాసనసభ స్థానాలు 119 ఆంధ్ర కలుపుకొని. దాంట్లో జగిత్యాలకు వచ్చేటప్పుడు ఒక విషయం వచ్చింది. ఇక్కడ నా మీద పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఉండి ఎంపీగా పోటీ చేసినారు కాబట్టి కరీంనగర్ జిల్లాలో ఒక జగిత్యాల కొంత మనకి ఇబ్బంది ఉంది. దాన్ని నేను పరిష్కారం చేసుకుంటాం, కూర్చొని ఒకే ఒక నియోజకవర్గం మీరు అందరూ ఉన్నారు, మీ అందరి సంప్రదింపులతో నేను చేస్తాను. ఆనాడు మేము ఉద్యమంలో పాల్గొన్నాడు, ఉద్యమంలో పనిచేసినాడు. తర్వాత ఈ జగిత్యాల ప్రాంతంలో ఎవరెవరు ఉద్యమంలో పాల్గొన్నారో ముఖ్యంగా విలేకరులు సోదరులు అందరూ చూసి పేర్లు ప్రస్తావన అనవసరం. ఆ రోజులో మేము 2014 తర్వాత అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సంజయ్ డాక్టర్ గారు 3 రోజుల ముందు నా ఇంటికి వచ్చింది. అన్న నేను కేసీఆర్ పిలిచిరు, నాకు టికెట్ ఇస్తారట నేను అని అడిగి నాకు చెప్పాను. అంటే నేను ఒక మాట అన్నాను, నీది ఏ పార్టీ అని నేను అడిగాను. అంటే నాకు ఇప్పటివరకు నేను ఏ పార్టీలో లేను, ఏ ఉద్యమం చేయలేదు, తెలంగాణ వస్తుందని నమ్మకం కూడా లేదు నాకు. నేను కూడా ఎవరైనా అడిగితే హరీష్ రావు గారు లేకుంటే వినోద్ రావు గారు లేకుంటే డాక్టర్ గంగారెడ్డి గారు ఇంకెవరు అడిగినా కానీ పార్టీలో చేయమంటే నేను చేయలేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. కానీ నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారట నన్ను పిలిచారు. మరి మీరేమంటారు? మేమేమంటాము, నాయకుడు ఇస్తారన్నప్పుడు మీరు తీసుకోవాలి. ఇచ్చిండు, మీరు వాళ్ళని తీసుకొని రమ్మన్నారు అని అంటే వస్తాం. ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఉద్యమం చేసినాము, తెలంగాణ వచ్చింది, మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అంటే మేము మాట్లాడలేదు, ఇస్తా అన్నారని చెప్తున్నాను. అన్న తర్వాత మేము వెళ్ళిన తర్వాత ఇవే మాటలు నేను ఇవాళ మీ మీడియా ముందు ఏమైతే కేసీఆర్ అన్నాడో, నేను కేసీఆర్ పట్టుకుంటే తెలంగాణలో భాస్కర్ కూర్చోవాలంటే ఒకటే అన్నాడు, నేను నా బిడ్డని ఎంపీగా పెడుతున్నా, సంజయ్ డాక్టర్ టికెట్ ఇస్తున్నా, ఆయన ఉద్యమం చేయలేదు, ఉద్యమానికి ఉపయోగపడ్డాడు కాదు, నేను చేసేది ఒక ప్రయత్నం, గెలిస్తే గెలుస్తాడు లేకపోతే లేదు, మీరు అందరూ కలిసి పనిచేయండి, ఆయన గెలిస్తే నాయకుడు అవుతాడు, కాకపోతే నా బిడ్డకు మాత్రం అన్యాయం చేయలేదు. అంటే ఇది అంటే ఇట్లా ఈ విధంగా ఆయన ఒంటరికి పోకుండా పోయి మమ్మల్ని పట్టించుకోకపోతే మరి ఇప్పుడు మేము ఇన్ని రోజులు ఏం చేసాడని మన పత్రికా ప్రకటన అడుగుతున్నారు. 4 ఏళ్ళ నుంచి 3 నెలల నుంచి ఏం చేసిందంటే ఆయన ఏమైనా మారుతాడేమో అని మేము అనుకున్నాం. ఆయన మారుతాడు కావచ్చు. మరి కవిత కూడా ఎప్పుడు ప్రతి మీటింగ్లో కూడా మేము సంజయ్కే ఇస్తున్నాం టికెట్, ఇప్పుడు మీరు అందరు సహకరించాలంటుంది. కానీ ఆయన మారడం జరగలేదు ఇప్పటి వరకు. మాకు ఎవరికి పట్టించుకోలే, ఎవరికి రమ్మలే, ఎవరికి ఏ పదవి ఇచ్చినా కూడా చెప్పలే. పదవులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఉద్యమ ద్రోహులే, తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఉద్యమ కార్యకర్తలను కూడా అప్పుడు 12 ఉద్యమం చేసిన వాళ్ళని కూడా పట్టించుకోలేదు. వాళ్ళని కాక ఆయన సొంతం ఓను టీడీపీ నుంచి లేకుంటే కాంగ్రెస్ నుంచి ఎవరైనా వాళ్ళకే పదవులు ఇచ్చుడు, ఆయన ఎప్పటి వాళ్ళనే చెప్పుకుంటున్నా. కానీ ఇక్కడ కార్యకర్తలకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వలే, మామూలు అయితే మొదలు పట్టించుకోవాలి. అయితే ఇప్పుడు మేము ఎందుకు మీ ముంగడికి వచ్చినామంటే ఇప్పుడు మళ్ళీ రేపు ఎమ్మెల్యే గెలిచినా ఓడిపోయినా కానీ ఈయన మనకు ఇక్కడ ఎవరికి ఏం చేయరు, కార్యకర్తలు చేయరు, ఉద్యమం చేసిన నాయకులు కూడా ఏం సహాయం చేయరు.
కాబట్టి ఇప్పటికైనా చేంజ్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. ఆయన క్యాండిడేట్ చేంజ్ చేసి ఇక్కడ మా యూనిట్లో కొట్టాక ఎవరికైనా టికెట్ ఇచ్చినా కానీ మేము కొట్లాడుకొని సమస్య లేదు. అంటే మీరు అడిగిన ఎవరు అన్నదంటే మేము ఎప్పుడు సారే డిసైడ్ చేసుకొని ఎవరికైనా ఒకరికి ఇస్తే మేము అందరం కలిసి ఆయన జీవన్ రెడ్డి ఓడించడానికి వరకు మేము ప్రయత్నం చేస్తాం, తప్పకుండా చేస్తామని చెప్పి నేను మీ మీడియా మిత్రులు ప్రముఖంగా నేను తెలియజేస్తున్నాను. మీరు ఈ రాష్ట్రానికి కేసీఆర్కు మీరు ఒక ఇన్ఫర్మేషన్ పోయేటట్టు మీరు రాయండి. మన స్టేట్ పత్రికలు కూడా మీరు